ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం అశ్విని నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, వివాహాల పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, వ్యాపారాల పరంగా ప్రతి ఒక్క విభాగంలోనూ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ జీవితం అంతా తెలియజేయండి. నక్షత్రాధిపతి కేతు. నక్షత్రం ఉండే రాశి మాత్రం మేషరాశి, అంటే కుజుడు, అగ్నితత్వమైన రాశిది. అంటే వీళ్ళకి జనరల్ గా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏ విషయమైనా తొందరగా అనాలిసిస్ చేయగలుగుతారు. అంటే ఒక విషయం చెప్పామంటే దాన్ని తొందరగా దాన్ని మైండ్ లో తీసేసుకొని దాన్ని ఎలా చెప్తే ఎదురు వాళ్ళకి అర్థమవుతుందో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. ఈ అశ్విని నక్షత్రం మనం తీసుకుంటే అశ్విని దేవతల ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు వీళ్ళు. అందువల్ల ఏంటంటే వీరు ఏ పనైనా చాకచక్యంగా చేయగలుగుతారు. అది ఈ రంగంలోనా, ఆ రంగంలోనా, ఈ రంగంలో కాదు, అన్ని రంగాల్లో మాక్సిమం 90% ఉన్న వాళ్ళు ఈ అశ్విని వాళ్ళు. అశ్విని నక్షత్రం తీసుకుంటే ఒక డాక్టర్స్ దాంట్లో ఉన్నారు, అడ్వకేట్స్ దాంట్లో ఉన్నారు, తర్వాత యాక్టర్స్ లో ఉన్నారు, రైటర్స్ లో ఉన్నారు, డైరెక్టర్స్ లో ఉన్నారు. తర్వాత మన శాస్త్రాల్లో ఏవైతే వేదము, తర్వాత జ్యోతిష్యము శాస్త్రాలు చెప్పామో ఆ శాస్త్రాల్లో పాండిత్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏంటంటే ఒక శాస్త్రం చదివితే దాంట్లో ఎనాలిసిస్ చేసి దానిని ఒక డాక్టరేట్ తీసుకునే వాళ్ళు కూడా ఈ లక్షణం వాళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. అంటే ఒక సబ్జెక్ట్ ని తీసుకొని దాన్ని మొత్తం సారాంశం దాని వివరణ చెప్పడంలో కానీ, మాట్లాడడంలో కానీ వీళ్ళు దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. సో అందుకని అశ్విని నక్షత్రం వాళ్ళని తీసుకోవడం అంటే అదృష్టమైన జీవితం అని తీసుకోవచ్చు వాళ్ళని. సో మాక్సిమం వీళ్ళకి లగ్నాలు ఖచ్చితంగా బాగుంటే మాత్రం వీళ్ళు మనకి ఎప్పటికీ అందరూ అంత హై స్థాయిలో ఉంటారు. ఒకవేళ ఇన్ కేస్ లగ్నాలు బాగాలేకపోతే ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, కానీ జాబ్ పరంగానే, వ్యాపారం పరంగా కొంచెం డౌన్ అవుతూ, కొంచెం పెరుగుతూ, ముందుకు వెనక్కి అప్ అండ్ డౌన్స్ పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే కేతు బాగుండాలి వీళ్ళకి. కేతు మహాదశ పుడతారు. తర్వాత శుక్రుడు ఖచ్చితంగా బాగుండాలి, లేకపోతే కాస్తంత కష్టపడతారు. చాలా మంది చిన్నప్పుడు మేము బాగా కష్టపడ్డామండి, అందుకే నాకు ఆ డబ్బులు విలువ తెలుసు, అన్నం విలువ తెలుసు, అందుకే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నేను ఎవరికైనా అన్నం పెట్టాలి అన్నప్పుడు నేను ఆలోచించకుండా నేను ఆ స్థాయి వాళ్ళు అందరిని దగ్గర తీసుకుంటానని చెప్తారు. ఇది అశ్విని నక్షత్రం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు సంపాదించడం తెలుసు, దాన్ని పంచిపెట్టడం తెలుసు వాళ్ళకి. సో ఏదైనా పంచాలి అనుకుంటే వాళ్ళకి ఆ కష్టం, ఆకలి తెలుసు కనుక వాళ్ళు చేస్తారు. ఇది ఏ నక్షత్రం వాళ్ళు. అయితే దీంట్లో మనకి ఖచ్చితంగా జాతకంలో లగ్నాలు యోగించకపోతే, పాపగ్రహాలు ఉంటే మాత్రం వీళ్ళు లైఫ్ 40 ఏళ్ల వరకు కష్టపడతారు. ఎందుకంటే వీళ్ళకి కేతు మహాదశ, శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ, ఈ దశలన్నీ అయ్యే వరకు వీళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా లగ్నాలకు వీళ్ళు యోగకారకులై ఉండాలి, లేకపోతే నానా అవస్థలు పడి ఆ తర్వాత టాప్ లెవెల్కి వెళ్తారు. ఇంకా మన అమ్మాయిని తీసుకుంటే సో 40 ఏళ్ల వరకు అమ్మాయి కష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్ళైన తర్వాత హస్బెండ్తో ప్రాబ్లం ఉంటుంది, ఉద్యోగం చేస్తే ఉద్యోగం దగ్గర ప్రాబ్లం ఉంటుంది, వ్యాపారం చేస్తే వ్యాపారంలో నష్టాలు చూస్తూ ఉంటుంది, లాభాలు రాకుండా మళ్ళీ డబ్బులు పెట్టడం ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిగా ఫేస్ చేస్తారు. ఆఫ్టర్ 40 years తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగుంటాయి. కుజ మహాదశ స్టార్ట్ అయిన తర్వాత కేతు మహాదశ, ఇవన్నీ కొంచెం కుజుల్లో కేతు అలా ఎప్పుడైతే అంతర్దశలు వస్తూ ఉంటాయో వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశాలు 100% ఉంటాయి. అయితే ఇక్కడ అశ్విని నక్షత్రం తీసుకున్నప్పుడు వీళ్ళకు ఉండే ఆలోచన లగ్నాలకి సంబంధం లేకుండా నక్షత్రానికి ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే హస్తవాస్తులు. అంటే వీళ్ళ చేతితో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది, ఎవరికైనా చేయాలని చెప్పినా కలిసి వస్తుంది వాళ్ళకి. వీళ్ళ చేత ఎవరైనా డబ్బులు ఇచ్చి మీరు ఇక్కడ నుంచి మీరు ఈ డబ్బులతో మీరు వ్యాపారం చేసుకోండి అంటే వాళ్ళకి చాలా లాభంగా మారుతారు. అలాగా లక్కీ హ్యాండ్ వీళ్ళ వల్ల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కనుక వీళ్ళని వాళ్ళు వదలకుండా పట్టుకుంటారు. 90% వీళ్ళకి ప్యూర్ ఫ్రెండ్స్, అంటే మంచి ఫ్రెండ్సే ఉంటారు. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది సాధారణంగా, ఎలాంటి ఒడిదుడుకులు వీళ్ళ జీవితంలో ఫేస్ చేయాల్సి వస్తుంది? 100% కొంచెం బాగుండదు. ఎందుకంటే శుక్రుడు బాగాలేకపోతే వీళ్ళకి కొంచెం కాస్తంత ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వివాహం అయ్యాక వీళ్ళు ఏదైనా డౌన్ అవుతారు. వివాహం కాకముందు వీళ్ళు చాలా మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, వివాహం అయ్యాక కొంచెం అప్ అండ్ డౌన్స్ అవడం జరుగుతుంటుంది. అది వివాహం వల్లనే కాదు, వివాహం జరిగినప్పుడు తన జాతకంలో ఈయన జాతకంలో లగ్నాలు ఒకవేళ ఆపోజిట్ గానే వచ్చి ఒక సరైన అనుగ్రహం లేకపోతే, అంటే శుభగ్రహాల అనుగ్రహం లేకపోతే డెఫినెట్ గా కొంచెం ఒకరు డిఫరెంట్ గా ఉంటారు. ఎలా ఉంటారంటే ఇందులో మనకి తీసుకోవాలంటే ఒక భార్య ఒక చోట ఉద్యోగం చేసి భర్త ఒక చోట ఉద్యోగం చేస్తుంటారు. వీళ్ళు ఎప్పుడో నెలకు ఒకసారి వారానికి ఒకసారి కలుస్తుంటారు. అలాంటి కూడా అశ్విని నక్షత్రం తీసుకోవచ్చు. సో ఇది కూడా ఏంటంటే భార్య మధ్య అన్య దాంపత్య జీవితం లోటు ఉంది అనడానికి ఇది ఒక కారణం. వాళ్ళందరూ ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళతో కలవడానికి అవకాశం ఉంటుంది కదా, అలా జరిగే అవకాశం ఉంటాయి. కొంతమంది
దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏదో మనస్పతులతో వాళ్ళు మాట్లాడుకుంటూ తల్లిదండ్రులు కలవని పని చేస్తుంటారు. ఇది కూడా వీళ్ళకి జరుగుతుంది. ఇది కూడా జాతకంలో యోగాలని అంటే లగ్నాల్లో చూసుకోవాలి. మనం నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో దాంపత్య జీవితం అనేది వీళ్ళు ఎవరినైనా మౌలు చేయనప్పుడు వాళ్ళు కట్టుకున్న వారిని మౌలు చేయగలుగుతారు వాళ్ళు. అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు ఉంటుందంటారా? లేదు, సంతానం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది. సంతానం అంటే వీళ్ళకి వివాహం అయిన తర్వాత కొంత మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా సంతానం ఎప్పటికీ కలుగుతుందో అప్పటి నుంచి వీళ్ళకి చాలా స్టేబిలిటీగా వీళ్ళ ఫైనాన్షియల్ బాగా కలిసి వస్తుంది. పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల వీళ్ళకి బాగా మంచి పేరు వస్తుంది. బాగుంటుంది అక్కడ సంతానం వల్ల బాగుంటుంది వాళ్ళకి. ఇక వీళ్ళకి గ్రహాలతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? లైఫ్ లాంగ్ వీళ్ళు చేయాల్సిన మెయిన్ ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళు గణపతి ఎక్కువ పూజించడం, గణపతిని ఎక్కువగా సంగతి చతుర్థి రోజున ఉపవాసాలు ఉండటం, మంగళవారాలు మౌనవతాలు ఉండటం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. మంగళవారం ఎవరితో మారకుండా తక్కువ మాట్లాడడం, అవసరమైతే అసలు మాట్లాడుకుని ఉండడం చాలా బెటర్. లేదా ఒక గంట కుజహోర నడుస్తుంది మంగళవారంలో, ఆ కుజహోర టైంలో కంటిసేపు మారకుండా ఆ కుజహోర ఎవరికి మారకుండా ఉంటే కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల వీళ్ళు కూడా డెవలప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తాయి అంటారు? వీళ్ళ దగ్గర చాలా విద్యలు వస్తాయి. ఆ విద్యల్లో కొన్ని విద్యలు ఒక్కొక్కసారి వాడతారు. అలాంటి ఏ విద్యలు అంటే నేను మీకు అర్థం చెప్పండి, ఒక తాంత్రిక విద్యలు అండి, తర్వాత మేనిఫెస్టో, దాంట్లో తాంత్రికంగా అసలు నిజంగా నెగిటివ్ జరుగుతుంది చూద్దాం, చెక్ చేద్దాం అని చెప్పి నేర్చుకుని తెలుసుకొని దాన్ని ప్రయోగం చేస్తారు. అటు సైడ్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ అది జనరల్ గా నక్షత్రాలకి ఏంటంటే అశ్విని దేవతల అనుగ్రహం కదా. సో వైద్యం మీద వాళ్ళకి ఎక్కువగా పట్టు ఉంటుంది కనుక, సో వైద్యంలో ఒక్కొక్క భాగంలో వచ్చినప్పుడు ఒక్కొక్క మనిషిని హ్యాండిల్ చేసినప్పుడు సైకాలజీ కూడా ఇష్టం వాళ్ళకి. సో సైకాలజీ డాక్టర్, సైకాలజిస్ట్ అయ్యే వరకు వీళ్ళే ఉంటారు వాళ్ళ. సో దానివల్ల ఏంటంటే ఒక తాంత్రికం నిజంగా పనిచేదా చెక్ చేయాలని చెప్పి చెక్ చేస్తారు. అమావాస్య రోజు అర్ధరాత్రి పాటు నిమ్మకాయ పెట్టి రావాలి అమావాస్య ఒక సమాధి దూరం అంటే, సరే వెళ్దాం కదా చూద్దాం, నిజంగా పెడదాం, ఏం వద్దు చూద్దాం అని చెప్పి అలాంటి కొన్ని గేమ్స్ ఆడతారు వాళ్ళు. దానివల్ల వీళ్ళు ఎఫెక్ట్ అవుతుంది, వీళ్ళు వెంటాడుతున్నది. ఖచ్చితంగా చేయకూడదు, పొరపాటుగా చేయకూడదు. అలా అమావాస్య రోజున చీకట్లో వీళ్ళు నమ్మకం పట్టడానికి పొరపాటున శ్మశానం వైపు వెళ్ళారనుకోండి వీళ్ళు పట్టేస్తాయి. ఎందుకంటే కేతు ఒక అధిపతి ఈ నక్షత్రానికి. సో వీళ్ళకి తాంత్రిక విద్యల మీద ఏవైనా పొరపాటున వెళ్ళారు అంటే ఆ తాంత్రిక విద్యల్లో ఉన్న దేవతలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు పట్టేస్తాయి. వీళ్ళు పట్టడం వల్ల వీళ్ళు ఇంకా అవే ఇష్టం మీద చేస్తుంటారు. రోజు నేను చేస్తా అవి చేస్తా అని చెప్పి చెప్పిస్తే తర్వాత ఇవన్నీ ఎక్కడ పోతాయంటే శరీరంలోనే చూపిస్తాయి. శరీరంలో ఒక్కొక్క అవయవం మీద ఆ కేపబిలిటీస్ అంటే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే కొంతమంది చేతులు పడిపోతాయి, కొంతమంది కాళ్ళు పడిపోతాయి, కొంతమంది కాళ్ళు చెయ్య పడిపోతుంది. ఇవన్నీ ఆ ప్రభావం చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో సాయం చేశాను తిరిగి మళ్ళీ చివరికి నాకే కొట్టింది అని కొంతమంది బాధపడుతున్నారు. అలాంటి సందర్భాలు ఉంటాయి అంటారు? వీళ్ళు తక్కువ ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన వల్ల వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు కనుక వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు జనరల్ గా మనం ఇప్పుడు కలియుగంలో చేసిన సహాయం మర్చిపోతున్నాం అంటారు, చాలా మంది మర్చిపోతుంటారు. కానీ కొంతమంది అదృష్టం ఎప్పుడో చేసిన స్నేహితుల వల్ల వీళ్ళకి లాభం జరుగుతుంది. సో వీళ్ళ అశ్వినక్షత్రం వాళ్ళకి మాత్రం స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ లాభాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే దీంట్లో కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ లగ్నాలు బాలినప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు కర్మ బాలైనప్పుడు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి కదా మనం ఖచ్చితంగా. సో ప్రారంభ కర్మ వీళ్ళకి రాసి ఉండి వాళ్ళ వల్లే నష్టపోవాలి, వాళ్ళ వల్లే బాధపడాలన్నప్పుడు వీళ్ళు జరుగుతుంటది. అది ఎక్కడ మనకి 100 మందిలో ఒక 10 మంది అలా జరుగుతుంది, అందరూ జరుగుతుంది కాదు. కానీ మాక్సిమం వీళ్ళకి స్నేహితులు బంధువులతో వీళ్ళకి లాభాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా వీళ్ళు నమ్మిన స్నేహితులైనా వీళ్ళు మంచిగా చూసుకుంటారు. చాలా ఎమోషన్స్ అంటే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళతో చాలా ఎమోషన్ బాగుంటుంది. మేము 40 ఏళ్ళ నుంచి స్నేహితులు అండి, మా ఇంట్లో అన్ని వాలంటీర్ చదువుతూ మా ఇంట్లో చదువుతాయని చెప్పి చెప్పే ఉంటుంటారు కదా, అలా వినే వాళ్ళు వీళ్ళు. తర్వాత డబ్బుని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయగల క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు వీళ్ళు నక్షత్రం వాళ్ళు. ఎంత డబ్బులు వచ్చినా దాన్ని చాలా జాగ్రత్తగా వాడతారు. ఈ డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఇది ఎలా వాడాలి అని చెప్పేసి. లగ్జరీ లైఫ్ అనేది వీళ్ళకి ఇష్టమే కానీ లగ్జరీ కోసం ఖర్చు పెట్టారు. దాన్ని ఎలా చేయాలో కంఫర్ట్ చూసుకోవడానికి వీళ్ళు ముందుంటారు. సో నష్టం అనే మాట వస్తే నష్టం అనేది ఎక్కడ జరుగుద్ది అంటారు సాధారణంగా? జాతకం బాగాలేకపోతే ఖచ్చితంగా వీళ్ళు లగ్నంకి పాపగ్రహాలు కానీ లేకపోతే శుభగ్రహాల దృష్టి లేకపోవడం కానీ ఉంటే కనుక 100% నష్టపోతారు. ఎంత నష్టపోతారు అంటే లైఫ్ లో చాలా మంది బాగా చదువుతారు కానీ వాళ్ళు ఏ ఉద్యోగం చేయరు. ఐపీఎస్ కోర్స్ రాసిన వాళ్ళు ఉంటారు కానీ ఐపీఎస్ ఉద్యోగం చేసుకోరు, మానేసి వస్తారు, లేకపోతే ఉద్యోగం సెలెక్ట్ అవ్వరు. అలాగే వ్యాపారంలో అన్ని మెలకువలు నేర్పిస్తారు ఎదురు వాళ్ళకి, కానీ వీళ్ళకి లాభం ఉండదు, వేరే వాళ్ళకి బాగా లాభం జరుగుతుంది. ఇది జాతకంలో యోగాలు లేనప్పుడు ఖచ్చితంగా మనం ఆ యోగం ఎందుకు ప్రాబ్లం అయిందో దాన్ని చూపించుకొని దాన్ని సరి చేస్తే 100% వీళ్ళు మళ్ళీ పికప్ అవుతారు. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
స్థానచలనం కలిసి వస్తుంది అంటారా సాధారణంగా? స్థానచలనం మళ్ళీ జాతకాన్ని లగ్నానికి సంబంధించిన స్థానచలనం ఎప్పుడు చూడాలి. వీళ్ళు మామూలుగా ఇండియాలోనే వీళ్ళు ఎక్కువ భారతదేశం అనేది వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది, భారతదేశంలో ఉండడానికి ఇష్టపడతారు. వీళ్ళు వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి పనిచేయాలని వీళ్ళు ఎప్పుడు అనుకోరు. వీళ్ళు సొంతంగా నిర్ణయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు సొంత ఆలోచనల మీద నిలబడతారు. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటాము, డైరెక్టర్ అవుతాడు, డైరెక్టర్ సినిమాలు తీయాలనుకుంటారు తప్ప నేను ఆ హీరో అవ్వాలనుకోడు. అలాగే ఒక రైటర్ అనుకోండి, రైటర్ గా ఎదగాలనుకుంటారు తప్ప నేను హీరో అవ్వాలనుకోడు. వీళ్ళకి ఏ కేటగిరీ వీళ్ళకి బాగా క్యాపబుల్ ఉంటుంది దాంట్లో వీళ్ళు రాణిస్తారు తప్ప పక్కన బాగుంది కానీ అది ఇది కొంచెం ఏంటో చేయరు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు తప్ప పక్క వాళ్ళు చెప్పిన మాటలు ఈ పాటల మాటలు వాళ్ళు ఇన్స్పైర్ అంటే వాళ్ళ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఓన్ నిర్ణయాలు, సొంత నిర్ణయాలు బాగుంటాయి, చాలా గట్టిగానే ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అదృష్టం కలిసి రావాలి అంతే. అదృష్టం కలిసి రాకపోవడం వల్ల వీళ్ళు సఫర్ అవుతారు తప్ప అదర్వైజ్ వీళ్ళకి ప్రాబ్లం అనేది చెప్పట్లేదు మనం. వివాహ యోగం సాధారణంగా ఏ ఏజ్ లో ఉంటుంది అంటారు? ఎర్లీ మ్యారేజ్, లేట్ మ్యారేజ్ కలిసి వస్తుంది అంటారు? జనరల్ గా వీళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు ఎక్కువ. పెద్దవాళ్ళు కుదిర్చి పెళ్లి యోగం చేసుకుంటారు. పెద్దవాళ్ళు ఏ నిర్ణయం చేసినా ఒక 20-22 ఏళ్ళకి వీళ్ళు చేసేసుకుంటారు. కేతు వాళ్ళ ఎక్కువ ఇష్టం, ఎక్కువ వాళ్ళు అంటే వాళ్ళకి ఎన్నో తెలియదు ఏంటంటే నాకు అన్ని అనుకూలంగా నా గురించి అని తెలిసిన వాళ్ళు చేసుకుంటే బెటర్ కదా, అన్ని చెప్పి నేను కూడా అమ్మాయితో కొన్ని వాళ్ళు ట్రావెల్ చేస్తే అమ్మాయి ఆ విషయాలు నాకు అర్థం అవుతాయి కదా అని చెప్పి కొంచెం లవ్ మ్యారేజెస్ కి కొంచెం చూపిస్తారు ఇంట్రెస్ట్ వాళ్ళు. సో ఒక 80% ఇష్టపడి చేసుకుంటారు. అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఉన్న అమ్మాయిని చూసుకోవడం కానీ, నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయి తెలుసు కనుక నేను ఆ అమ్మాయిని చేసుకొని నాకు ఇబ్బంది చేసుకుంటానని చెప్పడం కానీ ఉంటుంది. ఏ తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఒక 100% వీళ్ళకి మన మనసులో మెదులుతూ ఉంటాయి ఎంతవరకు వీళ్ళు చేస్తారనేసి. సో అమ్మా నాన్నైనా ధైర్యం ఇవ్వాలి, లేకపోతే స్నేహితులైనా ధైర్యం ఇవ్వాలి, లేదా అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడి వీళ్ళు చాలా ధైర్యవంతులు. సో అదే మొహమాటమే ఉండదు, చక్కగా అన్ని విషయాలు ఓపెన్ గా చెప్తారు, ఇలా కావాలి ఇలా ఉండాలని చెప్పి చెప్పి అలా మార్చుకునే క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు. వేరే వాళ్ళు చెడు క్రియలు చేపిస్తూ ఉంటారు, అలాంటి బారిన కూడా పడే సరదాగా చేస్తారు వీళ్ళు. అదే అంట, సరదాగా చేద్దాం చూద్దాం ఏమవుతుంది, నిజంగా అంత నమ్మకం ఉందా అని అనుకుంటారు. అలాంటి పనులు పొరపాటు వాళ్ళు చేయకూడదు. అలా ఆ చెడు పనుల జోలికి వీళ్ళు ఖచ్చితంగా వెళితే కనుక 100% ఎఫెక్ట్ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళ కుటుంబానికి ఉంటుంది. అందుకని చేయకూడదు. సరదాగా చేసి కావాలని చేయాలి, మంది కక్షతో చేస్తారు. నేను నిజంగా ఇలాగా చేస్తే వాళ్ళ పేరు నాకు వదులుతాం చూద్దాం చెప్పి అనుకుని చేస్తారు. అలాంటి పనులు చేయకూడదు, ఆ జోలికి వెళ్ళకూడదు. ఆ జోన్కి వీళ్ళ అదృష్ట సంఖ్య, కలిసి వచ్చే కలర్, లక్కీ నెంబర్ ఏదైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా వీళ్ళకి 7 నెంబర్ కలిసి వస్తుంది, 9 నెంబర్ కలిసి వస్తుంది, తర్వాత 4 నెంబర్ కలిసి వస్తుంది. తర్వాత అదృష్టమైన రంగు అని చూసుకుంటే మనం వీళ్ళకి లైట్ కలర్స్ అన్ని కలిసి వస్తాయి, వీళ్ళకి డార్క్ కలర్స్ కాకుండా. ఓవరాల్ గా ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, అలాగే వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.